మరి ఎన్నిటి గురించి అయితే అర్థమైంది. పాపం గురించి విడుదల ఎలా అంటే పాపము లేని పరిశుద్ధిని అంగీకరించడమే, ఆయన రక్తములో కడగబడటమే, బాప్తిస్మం అనేది తీసుకోవటమే, రక్షణ స్వీకరించి నిత్యరాజ్యంలో చేరడం. పాపం నుంచి విడుదల పొందితే నువ్వు స్వతంత్రాలు అయ్యావు. ఐదవదిగా మనము ధ్యానిస్తున్నాము, రోగము నుండి స్వతంత్రాలు అవ్వాలి కదా. రోగము నుండి మనం స్వతంత్రం పొందటానికి అంటే వైద్యుల యొద్దకు వెళ్ళొద్దా అంటే వెళ్ళాలి. వైద్యుల్ని కలిగజేసింది దేవుడే. కానీ ముందు వైద్యుల దగ్గరికి వెళ్ళు అని చెప్పకుండా ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. దేవుని దగ్గర మొరపెట్టు, పరమ వైద్యుడైన ప్రభువు ఎవరిని సిద్ధపరిచాడు అక్కడికి నిన్ను పంపిస్తాడు. మనం ఏం చేస్తామంటే వచ్చిన రోగాన్ని బట్టి కంగారు పడి అక్కడెక్కడికే వెళ్ళిపోతాం. అందుకనే రోగము నుండి స్వతంత్రం పొందడానికి పొందిన వ్యక్తులను ఇద్దరిని నేను ముందుగాను చూపించాను. వారు ఎవరి ద్వారా పొందారంటే ధనమంతా వ్యయమైపోయింది, తిరగిన వైద్యుడు లేడు, 12 సంవత్సరాలు బట్టి ఏ స్త్రీ పడకూడని బాధపడుతూ ఉన్నది, దేవుడే స్వస్థపరిచాడు. 18 సంవత్సరాలు బట్టి సమాజంలోనే ఉంటుంది, సమాజ మందిరంలోకి వెళ్తుంది, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగానే ఉంది. కానీ ఆ రోగము నడుముంగిపోయిన, ఆ అపవాది పట్టిన కారణాన్ని బట్టి నడుముంగిపోయిన స్త్రీగా ఉండిపోయింది. అంటే ఈ ఉదయకాల సమయంలో ఐదవదిగా నీవు నేను దేన్ని బట్టి స్వతంత్రం అవ్వాలంటే రోగాన్ని బట్టి స్వతంత్రం అవ్వాలి. బలహీనతలని, శరీర రుగ్మతలని వస్తాయి, కానీ వాగ్దానం అనేది, నమ్మదగిన వాక్యం అనేది నీకు నాకు ఉంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఈ రోగాన్ని అయితే నేను స్వస్థపరుస్తాను, ఈ బాధనైతే తీస్తాను అన్నాడా? లేదా. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఐదవదిగా ఈ ఉదయకాల సమయంలో స్వతంత్రం గురించి, విడుదల గురించి మాట్లాడుకుంటున్న మన జీవితాల్లో రోగాల నుంచి కూడా విడుదల పొందాలి. అది దేవుని ద్వారా పొందాలి. చివరిగా ఒక మాట చెప్పేసి వాక్యాన్ని నేను ముగిస్తాను. 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదువు. ఇందుకు చదివాం కదా. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి అంటే 6వదిగా దేన్ని బట్టి విడుదల పొందాలి? శాపాన్ని బట్టి విడుదల పొందాలి. ఏంటి శాపం మన మీద ఉన్నది అంటే కనుక కొన్ని పర్యాయాలు అంటారు కదా, వీళ్ళ తల్లిదండ్రులు చేసింది వీళ్ళ మీదకి వచ్చింది అంటాం. లేకపోతే ఏం చేసాడో ఇలాంటి స్థితి వచ్చింది అంటే ఏదో ఒక చేస్తే ఆ శాపం వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ ఏదో చేసిన కారణాన్ని బట్టి ఆ శాపమే నీ మీద ఉంటే కనుక, ఆ శాపమే నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటే కనుక, ఆ శాపాన్ని నువ్వు అనుభవిస్తూ ఉంటే కనుక, పితరులు చేసిన పాపము నీకు శాపముగా మారి ఈ జన్మలో నీ మీద అది ఏలుబడి చేస్తూ ఉంటే కనుక ఆ శాపం నుంచి కూడా దేవుడు విడుదల చేస్తారంటున్న చదివిన వాక్యములో ఏ ధర్మశాస్త్రం అయితే శాపముగా లేదా పాపములో బంధించిందో, లేకపోతే ఏ పితరుల ద్వారా ఆ శాపం నీ మీదకి వచ్చిందో, దాని నుంచి క్రీస్తు ఏం చేస్తారంటే నిన్ను స్వతంత్రంగా మళ్ళీ చదవమాట లభించినట్లు ఏమైపోయాడంట? శాపమైపోయాడు. సిలువు మీద వేలాడదీయబడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడని రాయబడింది వాక్యం. మన కోసం ఆయన శాపం అయిపోయాడు. ఇంకా నీకు ఏ శాపమో లేదు. ఏ ధర్మశాస్త్రం వల్ల వచ్చే మరణ శాపము నీ మీద లేదు. క్రీస్తునందున్న నీవు మృతి నొందిన మరలా తిరిగి బ్రతుకుతాం. అందుకనే శాపము నుండి, 6వదిగా శాపము నుండి విడుదల కావాలి, స్వతంత్రం కావాలి. అది ఎలా వస్తుందంటే కనుక క్రీస్తు నా కోసం శాపం అయిపోయాడు సిలువలో నా కోసమే ప్రభు వేలాడదీయబడ్డాడు. నా శాపాన్ని ఆయన శాపంగా భరించాడు. పరిశుద్ధుడు, 10,000 మందిలో పోల్చదగిన సుందర స్వరూపుడు, దైవ కుమారుడు అయిన ఆయన శాపగ్రస్తుడని చెప్పబడుతున్నాడు. తలలు వేస్తూ హేళన చేస్తున్నారంట. ఇతరులు రక్షించేవాడు తను తాను రక్షించుకోలేడు. ఇప్పుడు సిలువ మీద దిగి వస్తే నమ్ముతామంటున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టి హేళన చేస్తున్నారు. ఇదంతా ఏంటి అంటే గనక శాపం. మరి ఎందుకు వచ్చింది? దేన్ని బట్టి అంటే గనక నేను నా శాపం తీసివేయటానికి. ఇంకా నువ్వు శాపం అనేది నీవు కలిగి ఉండలేదు.
అది నువ్వు గుర్తిస్తే కనుక నా కోసము ప్రభువా నీవు శాపంగా మారవు సిలువలో అని గుర్తిస్తే ఆ శాపాన్ని నుంచి కూడా నువ్వేమై ఉన్నావు? స్వతంత్రాలు అయ్యావు. 6 విషయాలు చెప్పారు. 6 విషయాలు. మొట్టమొదటిగా నీవు దేని నుంచి విడిపించబడాలి. భక్తుడు చెప్తున్నాడు సహాయం. చదవండి ఒక మాట ఒకసారి. 71 కీర్తన మొదటి వచనం. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రా. నీవు నేను విడిపించబడాలి అంటే కనుక, నీవు నేను బందీ అయి ఉన్నాము అని గుర్తిస్తే కనుక, నీ మీద నా మీద ఏదో ఒక ఏలుబడి ఉంది అని గమనిస్తే కనుక మనకి ఏది అవసరమైంది? స్వతంత్రం అనేది, విడుదల అనేది అవసరమైంది. అది ఎవరి ద్వారా వస్తుంది అంటే కనుక చదివిన వాక్యంలో దేవా రాని కోరినట్లే ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము కూడా అనుగ్రహిస్తే, ఆ దేవుణ్ణి అనుసరిస్తే కనుక ఆ దేవుడే ఆత్మస్వరూపిగా వాక్యరూపిగా నీతో నాతో మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా, నువ్వు విడిపించబడాలి అని చెప్తున్నాడు, స్వతంత్రాలు అవ్వాలి అని చెప్తున్నాడు. అది ఎలాగ సాధ్యం అంటే కనుక సత్యము నిన్ను, వాక్యం అనే సత్యము నిన్ను స్వతంత్రాలను చేస్తుంది. నా ఆత్మను పొందుకో, ఆత్మ ఎక్కడుంటే అక్కడ నీకు స్వతంత్రము ఉంటది. మూడవదిగా చెప్పండి, తగ్గింపు నిన్ను స్వతంత్రాలుగా ఉంచుతుంది. నాలుగవదిగా పాపము నుండి, ఐదవదిగా రోగాల నుండి, ఆరవదిగా శాపము నుండి. ఈ 6 విషయాల్లో మనం స్వతంత్రులమై ఉంటే కనుక, స్వస్థ చిత్తులుగా ఉంటే కనుక, 2000కు పైగా సేన అనే దెయ్యం పట్టిన వాడు అంతకుముందు శాపగ్రస్తుడు. వారందరూ చెప్తున్నారు, వారందరూ కూడా ఊరు వెలుపులో ఉంచేసిన ఆడి సమాధుల్లో ఉండేవాడంట. ఎవడుంటాడు సమాధుల్లో? శాపగ్రస్తుడిగా ఉన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాడు, శరీరం అంతా గాయాలు చేసుకుని రోగిగా కనపడుతున్నాడు, పాపము చేత అపవాది చేత అపవాది కట్ల చేత బంధింపబడిన వాడిగా ఉన్నాడు. క్రీస్తు ఆయన ఏం చేశాడంట? అందరూ చూసేసరికి స్వస్థ చిత్తుడిగా చక్కటి బట్టలు కట్టి ఉండేసరికి ఇదేంటి మనం చూసింది ఇతడేనా? ఇంతకుముందు శరీరాన్ని కోసుకుంటూ గడ్డి పరగలు తెంపినట్టు సంఖ్యలు తెంపేసేవాడు ఈడేనా? లేదా పెద్ద పెద్దగా కేకలు వేసేవాడు ఈడేనా అని ఆశ్చర్యపోతున్నారంట. ఈ 6 విషయాల్లో నువ్వు ఎప్పుడైతే స్వతంత్రాలుగా ఉంటావో, ఎప్పుడైతే ఈ స్వాతంత్రాన్ని కలిగి ఉంటావో, నిన్ను చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇవిడికి ఇంత తగ్గింపు ఎలా వచ్చింది? ఎంత వయసు వచ్చినా ఏ బలహీనత రాదేంటి? వీళ్ళ తల్లిదండ్రులు అయితే పితరులు ఇలా ఉన్నప్పుడు ఈవిడికేంటి అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయి? ఈవిడ ఇంత ఖచ్చితంగా ఎలా నడుచుకోగలుగుతుంది? అసలు ఇంత తగ్గింపు ఎలా వచ్చింది? ఈ 6 విషయాలను నేను కూడా అనుసరించి ఆ స్వాతంత్రాన్ని కలిగి ఉంటే కనుక చూసిన అన్నిలు నిన్ను బట్టి దేవునికి మహిమకరంగా మాట్లాడతారు, నిన్ను బట్టి వారు ఆశ్చర్యపోతారు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో విడిపించగలిగిన దేవుడు, సహాయము చేసే దేవుడు ఆత్మరూపిగా ఉండి నిన్ను నన్ను విడిపించటానికి, నిన్ను నన్ను స్వతంత్రంగా చేయటానికే సహాయము చేస్తున్నట్టు వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ఏం చెప్తుందంటే, సత్యమైన వాక్యం నిన్ను స్వతంత్రాలుగా చేస్తుంది, ఆత్మ నిన్ను స్వతంత్రాలుగా చేస్తుంది, నీ తగ్గింపు నిన్ను స్వతంత్రాలుగా చేస్తుంది. శాపము నుండి, పాపము నుండి, రోగము నుండి ఆయన వాక్యము లేదా ఆయనే నిన్ను విడుదల చేసి స్వతంత్రాలుగా ఉంచుతాడు. ఆ స్వతంత్రాన్ని అనుభవిస్తూ అనేక మందిలో ఉన్నతమైన వ్యక్తిగా నిలబడటానికి, లేదా ఈ కుటుంబము కలిగి ఉన్న ప్రతి పరిస్థితి, ప్రతి శాపము నుండి, ప్రతి బలహీనత నుండి, ప్రతి ఆర్థికము నుండి స్వతంత్రులు అవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మనం